అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఏపీలో ఎన్నికల కోడ్ అయితే విడుదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనటువంటి నేపథ్యంలో మరొకసారి అధికారమే లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారండి. ఇక ఈ ఎన్నికల మేనిఫెస్టోలో మనకు దాదాపు కొత్త పథకాలను అయితే ప్రకటించబోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే రైతులు, మహిళలు, యువత, వృద్ధులు వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనకు ఎన్నికల మేనిఫెస్టో అనేది రూపొందించారండి. ఇందులో కొన్ని ముఖ్యమైన పథకాలను అయితే మనకు విడుదల చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రైతులకు, మహిళలకు, వృద్ధులకు అయితే పెద్దపీట వేశారు. ఇక యువతకు కూడా మనకు పెద్దపీట అయితే వేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక సీఎం జగన్ గారు మరొకసారి అధికారమే లక్ష్యంగా ఈ ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేశారండి. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటి, మనకు ప్రధాన పథకాలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి. ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. దయచేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా లైక్ బటన్, ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మనకు సపోర్ట్గా ఉంటుంది. అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ అనే బటన్ ఉందండి, ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కండి. తప్పకుండా మీతో పాటు మీ వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ పైన నొక్కి కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చేసిందండి. ఇక జూన్ 4వ తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది. ఇక ఈ ఎన్నికల కోడ్ అనేది ఉన్నప్పటికీ కూడా మరొకసారి అధికారమే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారండి. ఇక ఈ మేనిఫెస్టోలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి, అలాగే రైతులకు సంబంధించి, యువతకు సంబంధించి మనకు కొత్త పథకాలు అయితే తీసుకురాబోతున్నారు. అలాగే గతంలో ఉన్నటువంటి పథకాలకు సంబంధించి డబ్బులు అయితే పెంచి ఇవ్వబోతున్నారు. ఇందులో ముఖ్యంగా మనకు ఏపీ ప్రభుత్వం ప్రామాణికంగా, ఏపీ సీఎం జగన్ గారు ప్రామాణికంగా తీసుకున్నటువంటి పథకాలను అయితే విడుదల చేయడం జరిగిందండి. ముందుగానే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు అతి ముఖ్యమైనటువంటి పథకం, పేద మహిళలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా మనకు అన్ని కులాలకు సంబంధించండి, కులాల ప్రాతిపదికన కాకుండా అందరూ కుటుంబంలోని ఒక మహిళకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా కలిగి ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా మనకు ప్రతి నెల ఏదైతే మనకు పెన్షన్లు ఇస్తారో అదే మాదిరిగా ప్రతి నెల కూడా మనకు డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి. 3,000 రూపాయలను ప్రతి నెల కూడా మహిళల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలకైతే ప్రతి నెల కూడా 3,000 రూపాయలకు సంబంధించి ఒక పథకాన్ని అయితే మేనిఫెస్టోలో పొందుపరిచారని కూడా సమాచారం అయితే ఇచ్చారు. ఇది మొట్టమొదటి పథకంగా చెప్పుకోవచ్చు. ఇక రెండవ పథకం చూసుకుంటే మనకు మహిళలకు సంబంధించేనండి. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఉన్నారు. గతంలో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వారు ఎంతైతే రుణాలు తీసుకున్నారో ఆ రుణాలను మాఫీ అయితే చేయడం జరిగిందండి. ఇప్పుడు మరొకసారి మనకు రుణమాఫీ కింద దాదాపు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు సంబంధించి 2 లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేసే విధంగా కూడా ఈ అంశాన్ని కూడా మేనిఫెస్టోలో అయితే పొందుపరుస్తూ ఉన్నారండి. ఇక ఈ అంశంతో పాటు మనకు మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించబోతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే వచ్చింది. అలాగే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలు ఉన్నారో వారందరికీ ఇక ఈ పథకాలతో పాటు మనకు రైతన్నలకు సంబంధించి చూసుకుంటే మనకు రైతు రుణమాఫీ అంశాన్ని అయితే ప్రామాణికంగా తీసుకున్నారండి. ఇక మరొకసారి అధికారమే లక్ష్యంగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే రుణమాఫీని అయితే ప్రకటించాల్సి ఉందండి. కానీ మనకు అప్పట్లో మనకు సాధ్యం కాదనే ఉద్దేశంతో మనకు రుణమాఫీ ప్రక్రియనైతే ప్రకటించలేదు. ఇప్పుడు అలా కాకుండా మరొకసారి అధికారమే లక్ష్యంగా మనకు ఇప్పటికే మనకు రుణమాఫీ అంశాన్ని అయితే ప్రకటించడం జరిగిందండి. ఇక ఈ రుణమాఫీ కింద దాదాపు రైతుల ఖాతాల్లోకి 2 లక్షల రూపాయలనైతే రుణమాఫీ కింద వారి యొక్క ఖాతాల్లోకి నేరుగా విడుదల చేయనున్నట్లు కూడా మనకు కీలక ప్రకటన అయితే వచ్చింది. అంతేకాకుండా మనకు రైతులకు ఇప్పుడు ఇస్తున్నటువంటి రైతు భరోసా కింద ఇస్తున్నటువంటి 13,500 రూపాయలను కాస్త 20,000 రూపాయలకైతే పెంచబోతున్నట్లు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ అంశాన్ని అయితే కీలకంగా ప్రకటించబోతున్నారు. అలాగే మహిళలకు ఫ్రీ గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వబోతున్నారండి.
మహిళల కోసమే ఎక్కువ పథకాలు అయితే రాబోతున్నాయి మరొకసారి. కాబట్టి మహిళలకు ఫ్రీ గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చే ఆలోచనలో అయితే ఉంది. మనకు సంవత్సరానికి 4 లేదా 5 సిలిండర్లను అయితే ఫ్రీగా ఇచ్చే ఆలోచనలో ఉందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే దీంతో పాటు కూడా మనకు కరెంటు ఫ్రీగా ఇవ్వడానికి కూడా మనకు 100 లేదా 150 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ అనేది ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మేనిఫెస్టోలో అయితే ఏపీ సీఎం జగన్ గారు అయితే మేనిఫెస్టోలో ఈ అంశాలను కూడా చేర్చబోతున్నారండి. అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వీరందరూ కూడా ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లు అయితే పెంచబోతున్నారండి. వైఎస్ఆర్ సామాజిక పెన్షన్ల కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, కల్లుగీత కార్మికులు, హెచ్ఐవి బాధితులు వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి 3,000 రూపాయల పెన్షన్ కాస్త 4,000 రూపాయలు అయితే చేయబోతున్నారండి. ఇక ప్రతి నెల కూడా 4,000 రూపాయలు అయితే వస్తాయి. గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే కూడా మనకు జూన్ 4 తర్వాత అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందండి. ఇక జూన్ నెల నుంచే మనకు పెంచినటువంటి కొత్త పెన్షన్లు అయితే అమలు అవుతాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా మనకు 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తామని కూడా ఈ అంశాన్ని కూడా మేనిఫెస్టోలో చేరుస్తున్నట్లు జగన్ గారు అయితే తెలిపారు. కాబట్టి ఈ విధంగా ఈ పథకాల అమలుతో పాటు మరికొన్ని పథకాలు అయితే రాబోతున్నాయండి. విద్యార్థులకు సంబంధించి కానీ యువతకు సంబంధించి కానీ మరికొన్ని కొత్త పథకాలు అయితే తీసుకురాబోతున్నారు. ఈ పథకాలతో పాటు గతంలో ఏవైతే మనకు వైఎస్ఆర్ చేయూత కానీ, అమ్మఒడి, ఈబీసీ నేస్తం, మనకు మిగిలిన కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా మనకు అమ్మఒడికి సంబంధించి కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి 13,000 రూపాయలను కాస్త 20,000 రూపాయలు అయితే చేయబోతున్నారు. అలాగే మనకు ఏదైతే వైఎస్ఆర్ చేయూత కింద 18,750 రూపాయలు ఇస్తున్నారో ఈ 18,750 రూపాయలను కాస్త 20,000 రూపాయలు అయితే చేయబోతున్నారు. ఇక ఈబీసీ నేస్తం కింద ఇచ్చినటువంటి 15,000 రూపాయలను కూడా 20,000 అయితే చేయబోతున్నారు. ఇక్కడ వాహన మిత్ర అని ఇలా రకరకాల పథకాలు అయితే ఉన్నాయండి. ఈ పథకాలకు అన్నిటికీ కూడా మనకు 5,000, 10,000 రూపాయలు అయితే పెంచి ఇవ్వబోతున్నట్లు ఈ అంశాలన్నీ కూడా మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నట్లు జగన్ గారు అయితే తెలిపారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ నెల 20వ తారీఖున ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తారని చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ కూడా ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని మరింత మెరుగ్గా మేనిఫెస్టోని విడుదల చేయడానికి మనకు మేనిఫెస్టో అంశాన్ని ఇప్పట్లో విడుదల చేయకుండా మరికొన్ని రోజుల పాటు కూడా అంటే 23 లేదా 24 తారీఖుల్లో మనకు మేనిఫెస్టో అనేది విడుదల చేస్తామని ఏపీ సీఎం జగన్ గారు అయితే తెలిపారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మరెన్నో కొత్త పథకాలను అయితే విడుదల చేయబోతున్నారు సీఎం జగన్ గారు. ఇక ఎన్నికల మేనిఫెస్టో అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇక దీంతో పాటు మరెన్నో పథకాలను కూడా అమలు చేయడానికి మన జగన్ గారు అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇది ప్రస్తుతానికి సీఎం జగన్ గారు వైసీపీ పార్టీ విడుదల చేసేటువంటి ఎన్నికల మేనిఫెస్టో అనమాట. ఇలాంటి మరెన్నో వీడియోలను మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు తెలుసుకోవాలనుకుంటే దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేసేయండి. లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీ బంధువులు, స్నేహితులు కూడా మీతో పాటు ఈ వివరాలు తెలుసుకుంటారు. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.